కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం మొదలు కానుంది. ఆ తర్వాత 11:30 గంటలకు ఎన్డీఏ పక్షాల నేతల మీటింగ్ జరుగుతుంది. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎంపీలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ భేటీకి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, బీజేపీ జాతీయ పదాధికారులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ పక్ష నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేఖ సమర్పించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ఈ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ కమిటీ కూడా భేటీ కాబోతోంది. ఇక 11 గంటలకు ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా ఉంటుంది. ఈ మీటింగ్ లో అనేక విషయాలు చర్చించే అవకాశం ఉంది. సో లోక్సభ పక్ష నేతగా కూడా మోదీని ఎన్నుకుంటారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? విజయ్ చంద్రిక, మరికొద్దిసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత 11:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం ఏదైతుందో అందులో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఈ యొక్క సమావేశం, ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కూడా ఎన్డీఏ పక్ష నేతగా కూడా ప్రధాని మోదీని ఎన్నుకోబోతున్నారు. సో ఆ తర్వాత అది పార్లమెంట్లో సుమారు గంట పాటు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంపీలందరినీ కూడా ఉద్దేశించి మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్డీఏ పక్ష భాగస్వాములంతా కూడా రాష్ట్రపతిని కలిసి ఆమెకు మద్దతు లేఖలను సమర్పించబోతున్నారు. తర్వాత 9వ తేదీన అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ రోజంతా కూడా ఇక్కడ ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడే 50 అశోక రోడ్ ఏదైతే గల్లా జయదేవ్ నివాసం ఉందో ఆ జయదేవ్ నివాసంలో ఎంపీలతో భేటీ అవుతున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరితో కూడా ఇక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు జరగబోతున్నటువంటి సమావేశాల గురించి, తర్వాత క్యాబినెట్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు కూడా వెంటనే ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈరోజు ఈ 2 కార్యక్రమాలు, ఒకటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, తర్వాత ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవటం, ఈ సమావేశాల నడుమని కసరత్తు ఏదైతే క్యాబినెట్ సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. నిన్న కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేశారు. అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ నేతలు వీళ్ళంతా కూడా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఇంకా ఈరోజు కూడా కసరత్తు చేస్తున్నారు. ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలను కూడా జరుపుతూ ఉన్నారు. నితీష్ కుమార్ కూడా ఈరోజు మరికొద్దిసేపట్లో జేడీయూ సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరగబోతున్నారు. సో అందరూ బీజేపీకి సంబంధించినటువంటి అందరూ ముఖ్యమంత్రులంతా కూడా, బీజేపీ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. వాళ్ళు కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మిగతా ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత కసరత్ అంతా కూడా క్యాబినెట్ పైన ఉండబోతుంది. ఈ క్యాబినెట్లో అంటే 9వ తేదీ ప్రధాని మోదీతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇటు బీజేపీ నుంచి ఎంతమంది కృష్ణ ఇప్పుడు ప్రధానంగా ఎన్డీఏ కూటమి పక్షంలో ఏపీ అలాగే బీహార్ చాలా ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. సో ప్రాతినిధ్యం వైజ్ గా చూసినా కూడా
సో బెర్తుల విషయంలో కూడా ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన కేటాయింపులపై అందరి దృష్టి ఉంటుంది. అలాగే మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కూడా కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా అందరి దృష్టి ఉంటుంది. ఏమైనా సమాచారం ఉందా మీకు? ఖచ్చితంగా విజయ చంద్రిక, నిజానికైతే కేంద్ర మంత్రివర్గంలో చేయడానికి మొదట చంద్రబాబు నాయుడు నిరాకరించారన్నదే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో మనం క్యాబినెట్ బెర్తులు ఇవన్నీ తీసుకుంటే బార్గెనింగ్ పవర్ తగ్గిపోతుంది, లేకపోతే మనకు ఒక ఆబ్లిగేషన్ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి వీటికన్నా కూడా మనకి రాష్ట్రం ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు ఉన్నాయి, తర్వాత మనం కొత్తగా రుణాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర సహకారం ఎంతో అవసరం ఉంటుంది. అమరావతి, పోలవరం, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండాలంటే కేంద్రం యొక్క సహకారం అవసరం. కాబట్టి క్యాబినెట్లో చేరకుండానే బయట నుంచి మద్దతిస్తూ మనం వీటన్నిటిని సాధించుకోవాలని కూడా మొదట అనుకున్నారు. కానీ అమిత్ షా, పీయూష్ గోయల్ వీళ్ళంతా కూడా మీరు ఖచ్చితంగా క్యాబినెట్లో చేరాల్సిందే అంటూ కూడా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇక క్యాబినెట్లో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్ని సీట్లు ఇస్తారు, తెలుగుదేశంకి ఎన్ని సీట్లు ఇస్తారన్నదే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. రెండు క్యాబినెట్ పదవులు, 2 MOSలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే ఏవి 2 క్యాబినెట్లు ఇస్తారు, ఏవి MOSలు ఇస్తారు అనేది కూడా చూడాలి. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అయితే కొంత ప్రాముఖ్యత ఉన్నటువంటి శాఖలు తీసుకోవడం మంచిది. రాష్ట్రానికి ఇప్పుడు పోలవరం నిర్మాణం జరగాలి, తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కాబట్టి నీటి ప్రాజెక్టులు, వాటన్నిటికి కూడా కేంద్ర సహకారం కావాలంటే జలశక్తి మంత్రిత్వ శాఖను తీసుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మరి మోదీతో చెప్తారా, లేకపోతే శాఖల కేటాయింపుకి సంబంధించి మోదీకే వదిలేస్తారనేది కూడా చూడాలి. వీళ్ళ ప్రాధాన్యతలు మాత్రం చెప్పే అవకాశం ఉంది. జలశక్తితో పాటు ఇటు అమరావతి కూడా డెవలప్ చేయాలి కాబట్టి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఈ శాఖలను తీసుకుంటారా, తర్వాత పోర్టులు, ఇంకా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ, గతంలో ఎర్రనాయుడు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ చేశారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా గ్రామీణాభివృద్ధి తీసుకుంటే మంచిదని కూడా కొంతమంది చూస్తున్నారు. సో టాప్ 4 ఏదైతే ఉన్నాయో హోంశాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా రక్షణ శాఖ, ఫైనాన్స్, ఈ టాప్ 4 మాత్రం బీజేపీ వద్దనే పెట్టుకొని మిగతావి మాత్రం మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల పరిస్థితి ఏంటి? 16 ఎంపీలు ఉన్నటువంటి టీడీపీ ప్రాధాన్యాలు ఏంటి? డిప్యూటీ స్పీకర్ అయితే ఆ 2 పదవుల్లో స్పీకర్ పదవి మాత్రం బీజేపీకే ఉంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కీలకమైనటువంటి సమయంలో కొన్ని బిల్లులు తీసుకురావాలన్నా, చాలా బిల్లులు తీసుకురావాలని కూడా అనుకున్నారు. 400కు పైగా ఈసారి ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటి 400 కనుక వస్తే చాలా కీలకమైన బిల్లు తీసుకుని రావాలనుకున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదవుతుందో అది ఇండియాలో కలిపే అంశం కానీ, లేకపోతే మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఒక ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి బిల్లు, ఇవన్నీ కూడా తీసుకురావాల్సి ఉన్నాయి. బీజేపీ అజెండాలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తీసుకురావాల్సి ఉన్నాయి. ఒకవేళ అవి తీసుకొస్తే స్పీకర్ పాత్ర అనేది చాలా కీలకం కాబోతుంది. దాన్ని మిత్రపక్షాలకు ఇస్తే మళ్ళీ మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ మాత్రం బీజేపీ వద్దనే ఉంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ అడిగితే టీడీపీ లేదా నితీష్ కుమార్ కానీ వేరే ఎవరైనా మిత్రపక్షాలు అడిగితే డిప్యూటీ స్పీకర్ని ఇచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్ళుగా అసలు డిప్యూటీ స్పీకర్ పదవే లేదు. మొన్న ఓం బిర్లా స్పీకర్గా ఉన్నప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికి కూడా మిత్రపక్షాలకు సంబంధించిన ఎవరికి కూడా ఆ పదవి లేదు. అంతకుముందు కూడా కేవలం అన్నాడీఎంకేకి మాత్రమే తంబిదురై డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళు మాత్రం ఎవరూ లేరు. మరి ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారా లేదా, మిత్రపక్షాలు కూడా తీసుకుంటారా లేదా చూడాలి. ఇక నితీష్ కుమార్కి సంబంధించినటువంటి అంశం అయితే నితీష్ కుమార్ ఒకటి పట్టుబడుతున్నారు. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని కూడా ఆయన పదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రత్యేక హోదాని ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరి ప్రత్యేక హోదా బీహార్కి ఇస్తే ఏపీకి సంగతి ఏంటి? ఏపీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ అడుగుతుంది. సో అది కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎటు బీహార్కి ఇస్తే ఇక ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది బయటికి చెప్పకుండా, ఆ డిమాండ్ బయటికి రాకుండా లోపలే ఈ యొక్క అంశాన్ని చర్చించాలని కూడా భావిస్తున్నారు. ముందుగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకొని మళ్ళీ
ఒకవేళ ఇవ్వకపోతే గతంలో 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పి, అందుకే ఇవ్వట్లేదని కూడా బీజేపీ పదే పదే చెప్పింది. ప్రత్యేక హోదా అన్న అంశం ముగిసిన అధ్యాయం అని కూడా అందరూ చెప్తూ వచ్చారు బీజేపీ నేతలు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తల మీదకి ఎత్తుకొని మళ్ళీ ఒకవేళ రాకపోతే అప్రదిష్ట పాలయ్యే కన్నా ఒకవేళ బీహార్కి ఇస్తే మళ్ళీ ఏపీకి కూడా ఇస్తారు అన్నది టీడీపీ నేతలు చెప్తున్నట్టమాట. ఇప్పుడు టీడీపీ ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచిస్తున్నది ఒకటి, రాష్ట్రానికి ఎంత మేలు జరిగితే అంత మంచిది. కేంద్రం దగ్గర నుంచి తాము ఈ డిమాండ్ చేయటం, పదవులు డిమాండ్ చేయటం, లేకపోతే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావటం, లేకపోతే కేంద్రంలో తమ పలుకుబడిని చూపించుకోవటం, ఇవన్నీ తమకు ఇంపార్టెంట్ కాదు. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం నుంచి వనరులు తీసుకుపోవటం, లేకపోతే గతంలో చాలా చూసాం వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వాజ్పేయి హయాంలో అక్కడ హైటెక్ సిటీ కానీ, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, విమానాశ్రయాలు కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ విధంగానే 4-5 పరిశ్రమలు తీసుకురావటం, అదానీ అంబానీ అంతా కూడా మోదీ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పి అక్కడ రాష్ట్రానికి ఉపాధి కల్పించే విధంగా యువతకు ఎన్నికల్లో అదే ఇప్పుడు టీడీపీని ఇంత మెజార్టీతో గెలిపించడానికి కూడా ఉపయోగపడింది. ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఉపాధి కూడా కోల్పోతున్నారు. యూత్ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా ఆలోచించారు, మనం ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు లేవు కాబట్టి పిల్లలు ఉద్యోగాలు లేకుండా. రాష్ట్రం నుంచి బీజేపీ పాత్ర ఎలా ఉంటుందంటే ఇక్కడున్న వాళ్ళకు కూడా ఏమైనా కేటాయింపులు ఉంటాయా? రాష్ట్ర బీజేపీ రిప్రజెంటేషన్ ఉంటుందా? ఒకటి జనసేన పాత్ర ఎలా ఉంటుంది కృష్ణ? జనసేనకు సంబంధించి కూడా విజయ్ చంద్రగా ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి అంశం కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. జనసేనకు కూడా ఈసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షాలకు సంబంధించి 16 మిత్రపక్షాలని, ఆ 16 మిత్రపక్షాలు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నారు. కాబట్టి జనసేనకి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలో కూడా ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి అవకాశం దక్కే అవకాశం ఉంది. సో మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అది మరి ఎంఓఎస్ ఇస్తారా, ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇస్తారా, లేకపోతే క్యాబినెట్ ఇస్తారా అనేది కూడా చూడాలి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాని మీద ఎంత మేరకు పట్టుబడతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనసేనకి అయితే కేంద్ర కేబినెట్లో ఖచ్చితంగా బెర్త్ దక్కే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రాష్ట్ర బీజేపీ నుంచి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు ఇటు ఏపీకి సంబంధించినటువంటి 3 రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంపీలు ఎంపికయ్యారు. ఆ 3 ఎంపీలలో కూడా ఒక్కరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే 3 ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ఒకళ్ళు లేదా ఇద్దరికైనా అవకాశం ఉంది. కాకపోతే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. గతంలో కూడా ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మొదటి ఛాయిస్ అయితే పురంధేశ్వరి అని చెప్పొచ్చు. రెండో ఛాయిస్ సీఎం రమేష్. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో సీఎం రమేష్కి కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి లేదా ఇద్దరికి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు కూడా ఈసారి పెద్దపీట వేసే అవకాశం ఉంది. తెలంగాణలో గతంలో 4 స్థానాలు ఉంటే ఇప్పుడు 8 స్థానాలు వచ్చాయి. సో 100% హైక్ ఉంది కాబట్టి అక్కడ కూడా చాలామంది రేసులోనే ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, తర్వాత లక్ష్మణ్, ఈ 4గురిలోనే ప్రధానంగా ఎవరికి ఈ కేబినెట్ పదవి దక్కుతుంది, ఎవరిని వరిస్తుంది అని కూడా వేచి చూడాల్సి ఉంది. ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇప్పుడు వీళ్ళందరినీ టీడీపీ ఎంపీలని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. మాధవ్ గారు, కంగ్రాచులేషన్స్, మీకు బిగ్ విన్. ఏపీలో అందరూ కష్టపడి పనిచేశారు, కూటమికి సంబంధించి పెద్ద విన్ చేశారు. ఎట్లా ఉంది మీకు? నిజంగానే ఎవరు కూడా ఊహించని విధంగా ఇవాళ ఒక అద్భుతం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ ఏదైతే కూటమి యొక్క గెలుపుందో దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీకి అనుకున్న విధంగా రాలేదనే అభిప్రాయం ఏదైతుందో దాని పక్కకి వెళ్తూ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏదైతే అరాచక అవినీతి అక్రమ పరిపాలనకి చరమగీతం పాడుతూ ప్రజలందరూ ఇచ్చిన మద్దతు ఏదైతుందో అందరూ హర్షాతిరేకాలుగా స్వాగతిస్తున్నారు. ఒక నూతన ఆశతో కొత్త ఏదైతే 10 సంవత్సరాల యొక్క మన యొక్క అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి అన్ని రకాల వనరులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటి ఒక మంచి వాతావరణం ఏర్పడింది. తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకొని మంచి వాతావరణం, ఒక సహృద్భావ వాతావరణం, డిస్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసే విధంగా ముందుకెళ్ళాలి. అన్ని రకాల రంగాల్లో కూడా ఆ విధంగా వెళ్ళి మొత్తం ఒక ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్ష ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్ళాలని ఆ విధంగా
చంద్రబాబు నాయుడు గారికి మిగతా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేబినెట్లో ఏపీకి ఏ స్థానాలు లభించబోతుంది, ముఖ్యంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించారు? అంటే అవన్నీ కూడా ఊహాజనితమైన విషయాలు, ఇప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు. అయితే తప్పనిసరిగా సరైన ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ దక్కుతుంది. గత అనేక సంవత్సరాల నుంచి ఏదైతే ప్రాతినిధ్యం సరిగా లేదో ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన అలాగే తెలుగుదేశం సరైన పాత్ర పోషించబోతుంది కేంద్రంలో, రాష్ట్రంలో. కనుక తప్పనిసరిగా మంచి ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం రాష్ట్రానికి సంబంధించిన వనరులు అలాగే అనేక ప్రాజెక్ట్స్ ఏవైతే ఉండిపోయో వాటన్నిటిని పూర్తి చేసుకుని ముందుకెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కనుక ఆ విధంగా జరుగుతుందని ప్రజలందరూ యొక్క అనేక రకాల ఆశలతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, విష్ ఆల్ ది బెస్ట్. ఇది మాధవ్ గారు చెప్తున్నారు. చంద్రగా మొత్తానికైతే ఈసారి కేంద్రంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతుందంటంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. విజయ్ చంద్ర, థ్యాంక్ యూ కృష్ణ. ఈ మీటింగ్లో నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎజెండా ప్రధానమంత్రి గారిని క్యాండిడేట్ని ఎన్నుకోవటం, ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం, తర్వాత ఎంపీల మీటింగు, ఇవన్నీ వాటిలో ఇనిషియల్గా ఉంటాయి. తర్వాత ఎన్డీఏ మీటింగ్లు కంటిన్యూస్గా సాగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి డిమాండ్లు ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సినవన్నీ కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేయరు. ఇష్యూ వైజు, స్కీమ్ వైజు అన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు. పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా 5 సంవత్సరాలు వాజ్పేయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగింది ఎన్డీఏ. అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం. అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో